నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తి ఉత్కంఠం రేపుతున్నటువంటి ఎన్నిక జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక. సో ఈ సందర్భంగా ఇప్పుడు ప్రచార ఘట్టంలో కొంత పీక్స్కి వెళ్ళినటువంటి నేపథ్యం. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని ఆయన కూడా రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు స్పష్టంగా ఫోకస్డ్గా వెళ్తున్నటువంటి తరుణంలో వార్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే జూబ్లీహిల్స్ మారబోతోంది. మరోవైపు రెండు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ లాగా భావిస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూనే రెండేళ్ల పాలనకు రెఫరెండంగా దీన్ని ఈ యొక్క ఉప ఎన్నికల్ని కొంత భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, జూబ్లీహిల్స్ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఏ రాజకీయ పార్టీ వైపు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ వైపు అక్కడ ప్రజలు నిలబడతారా? ఎందుకంటే అనేక ఆరోపణలు ఆయన మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేస్తున్నటువంటి తరుణంలో మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా మాగంటి సునీతను కొంత బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిపింది. ఇటువంటి క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ తమ కంచుకోటగా భావిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వాళ్ళ ఖాతాలోనే ఉంటుందో, మరి ఆ పార్టీ నుంచి చేజారిపోతుందా? మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం మెకానిజం అంతా మోహరించారో అదే విధంగా జూబ్లీహిల్స్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కొంత మోహరిస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ గ్రౌండ్ లో అయితే కొంత హై వోల్టేజ్ పాలిటిక్స్ తలపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో కూడా కొంత హోరెత్తిస్తే కొంత వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే కేసీఆర్ ఎంట్రీ ఇస్తే సీన్ మారే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనేక సర్వేలు, అనేక సర్వే రిపోర్ట్లు మనం ముందుంచినటువంటి చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన మాటల్లో విందాం. నమస్తే ముఖేష్ గారు. నమస్తే రాజేష్ గారు. సో మనం చాలా రోజుల తర్వాత జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాం. గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మనం మీతో మాట్లాడబోయే ముందు ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరోవైపు మనం ముఖేష్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటర్ నాడి ఏ విధంగా ఉందో. ఏంటి సార్ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది? మీ టీమ్స్ మీరు స్పష్టంగా కొంత ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? రాజేష్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. అంటే వాస్తవానికి నేను ఈ జూబ్లీహిల్స్ మీద సర్వే రిపోర్ట్ అనేది ఇంతవరకు ఏ మీడియా సంస్థలో కూడా సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. కానీ ఒక సంస్థ మా కంపెనీ నుంచి సర్వే రిపోర్ట్ రిలీజ్ అయినట్టుగా వాళ్ళు అక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. దానికి నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. మొన్న వేరే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ప్రకంగా మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో రాసుకోవడం జరుగుతుంది. అది మాత్రం 100% ఫేక్. అది ఎందుకంటే నేను సర్వే రిపోర్టు రేపు 2వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వబోతున్నాము. అప్పటి వరకు కూడా ఇచ్చే అఫీషియల్ సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ కాలేదు. కానీ ప్రస్తుతం అప్పటిదాకా మీరు ప్రస్తుతం ప్రజల పర్సెప్షన్ ఏందనేది చెప్పడం కోసం మాత్రమే మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను వాళ్ళు సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసుకున్నారు. కానీ అది మాత్రం అదే ఇంటర్వ్యూలో కూడా లాస్ట్లో చెప్పడం జరిగింది. పూర్తిగా ఇంటర్వ్యూ వింటే మీకు అర్థమవుతుంది. ప్రజల పర్సెప్షన్ డే బై డే మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకొక 10 daysలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 6 months బ్యాక్ 3 months బ్యాక్ గోపి గారు చనిపోయిన తర్వాత చేసిన సర్వే రిపోర్ట్కి 1 month బ్యాక్ చేసిన సర్వే రిపోర్ట్కే చాలా తేడా ఉంది. అప్పుడు 15% ఉంది, మొన్న 6% తేడాకు వచ్చింది. మళ్ళీ ఈ పర్సంటేజ్ మారే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకే ఇంకా 6% 9 రావచ్చు, లేకపోతే వీళ్ళు 6% మైనస్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ 10 రోజులు క్యాంపెయినింగ్, స్టార్ క్యాంపెయినింగ్ ఈ 10 రోజుల్లో ఉంటుంది కాబట్టి కీలకం. వీళ్ళు ఏం ఆఫర్స్ ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి కీలకమైన దశలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మొన్న ఇప్పుడు ఏదైతే ఒక సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్గా వచ్చిందో దాన్ని పూర్తిగా మీరు విశ్వసించొద్దు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అడగండి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ఓటర్ నాడు ఏ విధంగా ఉంది? రాజేష్ గారు, మొత్తం మనకు జూబ్లీహిల్స్ లో 407 బూత్లు అండి. మొత్తం మనకి ఇక్కడ 6.5 డివిజన్లు. మనకి ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రహమత్ నగర్ కావచ్చు, ఇసఫ్గూడ కావచ్చు, వెంగళరావు కానీ, షేక్పేట కావచ్చు, సోమాజీ కూడా పార్ట్.
మొత్తం 407 బూతులలో మనకు ఆల్మోస్ట్ నియర్ బై 4 lakhs ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా కమ్యూనిటీ పరంగా చూస్తే ఏంటంటే ఆల్ బీసీస్ ఎక్కువ ఉంటారు. తర్వాత మైనారిటీస్ వాళ్ళు కూడా అధిక లక్ష పైచిలుకుంటారు. తర్వాత సెటిలర్స్, ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఉంటారు. తర్వాత మన తర్వాత క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో బాగానే ఉన్నారు. అయితే ఈ ఆల్ టుగెదర్ చూస్తే ఏంటంటే ఎప్పుడు లేని విధంగా జూబ్లీ హిల్స్లో మనం ప్రజల్ని అడుగుతున్నప్పుడు 6 డివిజన్లో 6 రకాల మాటలు వినిపించినాయి ముగ్గురు వ్యక్తుల గురించి. అంటే షేక్పేట్లో ఒకరికి లీడ్ ఉంటే రెహమత్ నగర్లో ఇంకొకరికి లీడ్ ఉంది, రెహమత్ నగర్లో ఒకరికి ఉంటే బోరబండ్లో ఇంకొకరికి ఉంది, బోరబండ్లో ఒకరికి ఉంటే ఎర్రగడ్డలో ఒకరికి, ఒక్కొక్క డివిజన్లో ఒకరికి ఉంది. సో అది ఎట్లా బ్యాలెన్స్ అవుతున్నది అక్కడ ఇంపార్టెంట్. ఒక్కొక్క డివిజన్లో ఓటర్స్ సంఖ్య ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మాట్లాడుకున్నట్లయితే యూసఫ్గూడ అనుకోండి, యూసఫ్గూడ మనకు 56 బూతులు అంటే హార్డ్లీ మనకు అక్కడ 58,000 ఉంది ఓట్స్ హార్డ్లీ. తర్వాత సెకండ్ డివిజన్ వచ్చేసి షేక్పేట్ అనుకోండి, షేక్పేట్లో మనకు 70 బూతులు ఉంది. 70 బూతులకు వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ 70,000 ఓటింగ్ ఉంది. ఇది షేక్పేట్ అంటే ఇంచుమించు 10,000 ఓటర్లు ఒక బూత్కి. యూసఫ్గూడ తర్వాత వచ్చేసి మనకు రెహమత్ నగర్ ఉంది. రెహమత్ నగర్లో మనకు ఇక్కడ 72 బూత్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 70,000 ఓటు ఉంది, 72,000 ఓటు ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే సోమాజిగూడ మనం చూస్తే 38 బూతులు ఉన్నాయి. ఇక్కడ తక్కువ పార్టే 32,000 ఓటు ఉంది. ఓకేనా. తర్వాత సోమాజిగూడ తర్వాత మనకు ఎర్రగడ్డ చూస్తే మనకు 63 బూతులు ఉన్నాయి రాజేష్ గారు. ఇక్కడ మనకు 59,000 ఓటు ఉంది. తర్వాత మనం చూస్తే వెంగళరావు కాలనీలో మనకు 58 బూతులు ఉన్నాయి. ఇక్కడ మనకు 54,620 ఓట్లు ఉన్నాయి. తర్వాత లాస్ట్ మనకు బోరబండ ఎక్కువ 50 బూతులు ఉన్నాయి. 50 బూతుల్లో మనకు 52,000 ఓటు ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకటి షేక్పేట్లో వచ్చేసరికి 70 బూతులు ఉన్నాయి. ఈ షేక్పేట్లో నవీన్ యాదవ్ లీడ్ ఉన్నాడు. మైనారిటీ ఓట్ బ్యాంక్ అట్లని కాదు, నవీన్ యాదవ్తో పాటు ఇక్కడ బీజేపీ కూడా ఎక్కువ ఓట్ షేర్ తీసుకుంటుంది షేక్పేట్లో. అండ్ రెహమత్ నగర్లో వచ్చేసరికి రెహమత్ నగర్లో కూడా 72 బూతులు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ నవీన్ యాదవ్ లీడ్ ఉండు, కానీ ఇక్కడ బీజేపీ ఓటు ఎక్కువ చేలుస్తుంది రెహమత్ నగర్లో. అంటే గమనిస్తే మళ్ళీ ఇక్కడ యూసఫ్గూడలో ఏదైతే ఉందో 58 డివిజన్లలో మళ్ళీ బీఆర్ఎస్ లీడ్ కొంచెం కనిపిస్తుంది. బోరబండలో మళ్ళీ బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తుంది. ఇక్కడ 50 బూతులు ఉన్నాయి. వెంగళరావు కాలంలో కొంచెం బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తుంది. తర్వాత ఎర్రగడ్డలో వచ్చేసరికి ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉంది, కొంచెం 1-2% బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఎక్కువ బూతులు ఉన్న దగ్గర 70-140 బూతులలో ఈ రెండింటిలో మాత్రం కొంచెం నవీన్ యాదవ్ లీడ్లో కనపడుతున్నాడు. కానీ ఓవరాల్గా చూస్తే మొత్తం 407 బూతులలో చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ అనేది కొంచెం లీడ్లో ఉంది. కానీ అదేవిధంగా బీజేపీ కూడా కొంత ఓటు ఎక్కువ షేర్ చేసుకుంటుంది. కానీ బీజేపీ ప్రధానంగా ఇప్పటిదాకా పెద్దగా క్యాంపెయినింగ్ లో కానీ లేకుంటే పెద్దగా క్యాండిడేచర్లో కానీ ఎక్కడ కూడా అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లా. అంటే ఇక్కడ 2 సింపథైజర్స్ ఉన్నారు, ఎంపథైజర్స్ ఉన్నారు. మనం మాట్లాడుకుంటే నవీన్ యాదవ్కు సింపతి ఉంది, ఒకటే ఉంది. ఎందుకు గతంలో 2 సార్లు ఓడిపోయాడు, కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు, ఒకసారి గెలిపించుకుందాం ఒక సింపతి అయ్యో అని. ఇక్కడ సింపతి అంటున్నారు, కానీ కొంతమంది ఏంటంటే ఇప్పటిదాకా గెలిచినటువంటి చరిత్ర లేదు కదా. రెండోది మాగంటి సునీత మీద 2 ఉన్నాయి, సింపతి, ఎంపతి. అంటే ఒక సైడు మహిళా సెంటిమెంట్, భర్త చనిపోయాడని ఒక సెంటిమెంట్తో పాటు అన్యాయం జరిగిందని ఒక ఎంపతి కూడా మాగంటి సునీత మీద ఉంది. అంటే ఇక్కడ ఈమె మీద 2 ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇతనికి నవీన్ యాదవ్కి ఏంటంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత తనకు టచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ని బిల్డ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. సోషల్ మీడియా అయితే బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ది అట్టర్ ఫ్లాప్. సోషల్ మీడియాని, మీడియా మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ని యూజ్ చేసుకోవడంలో వీళ్ళ టీం ఫెయిల్ అయ్యింది. మెకానిజంని యూజ్ చేసుకోవడంలో వీళ్ళ టీం ఫెయిల్ అయ్యింది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని దాంట్లో. కానీ వీళ్ళ టీం అయితే మెకానిజంని యూజ్ చేసుకోవడంలో కొంచెం ఒక 4 స్టెప్స్ ముందే ఉన్నారు. ఇక బీజేపీకి వచ్చేసరికి ఏంటంటే గతంలో ఆల్రెడీ కంటెస్ట్ చేశాడు కదా 2-3 సార్లు. మళ్ళీ అంటే గెలిచని కాకపోయినా ఒక 9-10% ఓట్లు చీల్చే ప్రమాదం అయితే క్లియర్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 18,000-22,000 వరకు ఓట్లు అనేది చీలే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు చీల్చే ఓట్లు ఏ క్యాస్ట్ ఈక్వేషన్ చీల్స్తుంది అనేది ఇంపార్టెంట్.
ఒకవేళ బీఆర్ఎస్కి పడే ఓట్లు గెలుస్తారా, కాంగ్రెస్కి పడే ఓట్లు గెలుస్తారా అంటే అది ఇక్కడ కీలకంగా మారుతుంది. కాంగ్రెస్ మీద కోపం ఉన్నాడు అంటే కింగ్ మేకర్ బీజేపీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ మీద కోపం ఉన్నాడు, బీఆర్ఎస్ మీద అసహనం ఉన్నాడు. ఎవరైతే గతంలో ఎమ్మెల్యే వాళ్ళు అసహనం ఉన్నాడు, ఖచ్చితంగా బీజేపీ కోటేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ మీద కోపం ఉండి బీజేపీ మీద కోపం ఉన్న ఓట్లు మాత్రం వన్ సైడ్ గా బీఆర్ఎస్ కు పడతాయి. ఇక్కడ ఇంకొకటి సెటిలర్స్ ఓట్లు ఇక్కడ కీలకం. సెటిలర్స్ ఎట్లా కమ్యూనిటీ కూడా చెప్తారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ సైడ్ కొత్త ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది. గతంలో మీరు ఎన్ని ఎలక్షన్స్ చూసుకున్నా, మునుగోడు కానీ చూసుకున్నా, మునుగోడు ఎలక్షన్స్ లో చాలా వరకు వరసలిపురం, ఎల్బీనగర్ అక్కడ సైడ్ ఉన్న సెటిలర్స్ చూసి ఉంటారు. అయితే ఇక్కడ ఈ హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే సెటిలర్స్ రూలింగ్ లో ఉన్న పార్టీ సైడ్ కొంత ఎక్కువ శాతం ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నప్పటికీ మాగంటి సునీత మీద ఉన్న ఏదైతే సెంటిమెంట్ తోటి వాళ్ళకి ఏంటంటే 60:40 రేషియోలో ఓట్లు చేరుతున్నాయి. 60% బీఆర్ఎస్ గెలిస్తే 40% ఇది. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయినింగ్ లో ఈ 60-40ని 50-50 చేసుకోగలిగితే 100% వీళ్ళు ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే సర్వే రిపోర్ట్ ప్రకారం మనం ఏం చెప్తున్నాం అంటే ప్రస్తుతానికి 5 to 6% బీఆర్ఎస్ లీడ్ ఉన్నా ఇది డేంజర్ బెల్ బీఆర్ఎస్ కి. ఎవరైతే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే రూలింగ్ లో లేరు వీళ్ళు. అదే వీళ్ళు రూలింగ్ లో ఉండి 5 to 6% లీడ్ ఉంటే వన్ సైడ్ గా వీళ్ళు వచ్చేస్తారని చెప్పొచ్చు. రూలింగ్ లో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ లీడ్ లో 5 to 6% ఉన్నారు. బట్ రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ 10 రోజుల స్టార్ క్యాంపెయినింగ్ లో ఈ 5 to 6% అనేది రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ వాళ్ళు రివర్స్ అయినా ఈ 5 to 6% తో గెలవరు. వాళ్ళు గెలిస్తే 2% తోటి గెలుస్తారు. 2 to 3% కాంగ్రెస్ మార్జినల్ ఎడ్జ్. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే 5,000 to 8,000 తో గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా 10 to 15,000 మార్జిన్ తో వీళ్ళు గెలిచే అవకాశం, మెజారిటీ పెరిగే అవకాశం. సో ఒకవేళ మెజారిటీ పెరుగుతుంది బీఆర్ఎస్ కి అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? లేదంటే కాంగ్రెస్ కి మార్జినల్ మెజారిటీతో గెలుస్తారంటే ఏం అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ మార్జినల్ మెజారిటీతో గెలిచినా కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉందని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ మెజారిటీతో గెలిచినా కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద నమ్మకం కొంచెం తక్కువగా ఉంది, సన్నగిల్లుతుంది అనే అంశం అయితే కాంగ్రెస్కి ఎప్పటికీ అర్థమై ఉండాలి. ఎందుకంటే ఈ రోజు చూస్తే మీరు బీఆర్ఎస్ని మేము మన టీం తిరుగుతుంది, బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ చూస్తున్నాం, కాంగ్రెస్ క్యాంపెయినింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ ఉన్న దగ్గర 200-300 మంది పబ్లిక్ తిరుగుతున్నారు. కాంగ్రెస్ క్యాంపెయినింగ్ ఉన్న దగ్గర 50-100 మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు వాళ్ళు మూవ్ అయ్యే విధానం చేసుకోవడంలో క్రౌడ్ పుల్లింగ్ లో కొంచెం వీక్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం క్రౌడ్ పుల్లింగ్ తో పాటు వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ ని ప్రజలకు చేరవేయడంలో కూడా మీడియా మేనేజ్మెంట్ చేసుకోవడంలో వీక్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అన్ని కమ్యూనిటీస్ ని కలుపుకోవడంలో కూడా కొంచెం మైనస్ ఉన్నారు. ఫైనల్ గా మనం కన్క్లూడ్ చెప్పుకోవాలంటే ప్రస్తుతం సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంది. అది కానీ చెప్పుకునేంత లీడ్ లో అయితే వాళ్ళు లేరు. ప్రధానంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. రాజేష్ గారు, మైనారిటీస్ మనకు 1,20,000 ఓటు ఉందండి. అయితే గతంలో 2023 జనరల్ ఎలక్షన్స్ లో పోలైన ఓట్లు 40,000 మైనారిటీస్. వాళ్ళ బూతులు ఏదైతే ఒక 50 బూతులు ఉంటే ఎక్కువ మైనారిటీస్. అయితే ప్రస్తుతం ఈ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ 40 నుంచి 50,000 కనుక కాంగ్రెస్ పార్టీ చేసుకోగలిగితే, కన్సాలిడేట్ చేసుకోగలిగితే వాళ్ళు బయటపడతారు. వాళ్ళు పోలింగ్ రాకుండా మైనారిటీస్ జస్ట్ 25 to 30,000 లోనే వాళ్ళు పోలింగ్ అయింది అనుకోండి, డ్యామ్ షూర్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం క్లియర్ ఉంది. అంటే పోలింగ్ పర్సెంటేజ్ బట్టి ఖచ్చితంగా ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ 50 దాటిందా? కానీ ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎగ్జాంపుల్లో క్యాంపెయినింగ్ లో కూడా బీఆర్ఎస్ తోటి జనాలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో కొంత జనాల్ని పూలప్ చేసుకోవడంలో కొంత వెనుకబడ్డారు అని చెప్పేసి. అవును, రేపు పొద్దునే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. అట్ ద సేమ్ టైం ఓటర్ ని బూత్ దాకా తీసుకెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్ని రాజకీయ పార్టీ. సో అది ఏ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేయడంలో చాలా దిట్టంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 months నుంచి వాళ్ళు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అన్ని బూత్లలో కాలేదు. ఒక వెంగళరావు కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్ ఆ ఏరియాలో మాత్రం బూత్ లెవెల్ మానిటరింగ్ అనేది జరిగింది, వాటర్ మ్యాపింగ్ అనేది. కొంత మిగిలిన ఏరియాల్లో జరగనట్టు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎవరికైనా ఓటర్ని ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకురావడం ఇరు పార్టీలకు కీలకం. అంటే 3 పార్టీలకు కీలకమే. అందులో కొద్దో గొప్ప గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
కానీ బీఆర్ఎస్ కూడా ఈసారి గట్టినే వాళ్ళకు ఇందాక మీరు అన్నారు లిట్మస్ టెస్ట్ అన్నారు కాబట్టి వాళ్ళు కూడా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరికి చావురేలాగా ఉంది, గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఏదైనప్పుడు ఈ ఎలక్షన్స్ లో మాత్రం రిజల్ట్స్ 100% చెప్తున్నాను కదా, ప్రస్తుతానికైతే టఫ్ ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్ లీడ్లో ఉన్నప్పటికీ అది మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా ఈ ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డ్రైవ్ చేస్తుందంటే కొన్ని వార్తల్ని వండి వారుస్తున్నటువంటి వ్యవహారం కొంత ఉంది. మరోవైపు ఈయన మీద నవీన్ యాదవ్ మీద ప్రధానంగా వేస్తున్నటువంటి ముద్ర రౌడీ ముద్ర. వాళ్ళు సెల్ఫ్ ఎజెండా తీసుకున్నారు, వ్యక్తిగత ఎజెండా తీసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చిన హామీలు ఏమైతే అవి తీసుకొని వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ క్యాంటీగా వాళ్ళు క్యాంపెయినింగ్ అయితే చేయట్లేదు. మాగంటి సునీతకి కానీ మాగంటి గోపికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి యాంటీగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఎజెండాని తీసుకొని టార్గెట్ గా తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కలు కొట్టిస్తున్నారు. అది కొంచెం బీఆర్ఎస్ కి మైనస్ మార్క్సే. ఎందుకంటే వ్యక్తిగత ఎజెండా తీసుకొని టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ టార్గెట్ పాలిటిక్స్ అండ్ వ్యక్తిగత టార్గెట్. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ని పెద్ద టార్గెట్ చేయకుండా వాళ్ళ ఎజెండాని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో అంశం, వాళ్ళ ఎజెండా తీసుకెళ్తున్నప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మరొక ఫోకస్ చేస్తున్నటువంటి అంశం బాకీ కార్డుల అంశం. అంటే 6 గ్యారెంటీల్లో చాలా వరకు హామీ అవ్వలేదు మహిళలకు సంబంధించి, ఎస్పెషల్ గా తులం బంగారం కానీ, స్కూటీలు కానీ, లేకుంటే మహిళలకు కానీ ఇటువంటి పింఛన్లు కానీ ఇవన్నీ హామీలు అమలు కాలేదు కదా. మరి దీన్ని ఎట్లా అనేది అయితే ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ లీడ్ ఉండడానికి కారణం మెయిన్ ప్రజల్లో వచ్చిన ఆలోచనే. ఒకటి సిటీలో మెయిన్ రేమత్ నగర్, యూసఫ్ కూడా, ఎర్రగడ్డ ఆ ఏరియాలో ఇక్కడ అడ్డా మీద కూలీలు అంటాం కదా, బయట పని చేసుకునే కూలీలు ఎక్కువ ఉంటుంటారు. అయితే వీళ్ళందరూ కూడా హైడ్రా ఎఫెక్ట్ వల్ల కొంత ఉపాధిని కోల్పోయారు. అట్ ద సేమ్ టైం మీరు అన్న మహిళలు గ్యారంటీ కార్డులు ఉన్నాయి కదా, రూరల్ ప్రాంతాల్లో కంపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మైగ్రేటెడ్ పీపుల్సే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల నుంచి వచ్చి కిరాయికి ఉండే ప్రజలే ఇక్కడ ఎక్కువ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడ్డాక ఇస్తానవి ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ ఎక్కువ ఉండి కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ అసహనం వల్లనే ఇక్కడ బీఆర్ఎస్ కి కొంత గ్రాఫ్ పెరుగుతుంది. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా అవే ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లస్ల కన్నా వీళ్ళ మైనస్లను ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడం బీఆర్ఎస్ కొంచెం కలిసి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది 10 ఏళ్ళు తెలంగాణ దోచుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ఎవరైతే రీసెంట్ గా జాయిన్ అయినారో దాని మీద కూడా క్యాంపెయిన్ చేస్తోంది. ఎందుకంటే రౌడీ షీటర్లని ముద్ర వేస్తున్నటువంటి వాళ్ళు అదే రౌడీ షీటర్లు వాళ్ళు పార్టీలకు తీసుకుంటున్న సందర్భం ఉంది కదా. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్పకుండా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత ఫెయిల్యూర్స్ ని కొంచెం టార్గెటెడ్గా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి మెయిన్ కీలకం కావాల్సింది ఏంటంటే మహిళా ఓటర్స్ని ఆకర్షించే శక్తి కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు చేయలేదు గ్రౌండ్లో. అంటే దిస్ ఈస్ ద మెయిన్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్. ఎవరైతే 3 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో ఈరోజు కాంగ్రెస్కి అంత గ్రాఫ్ రాకపోవడానికి కారణం కూడా మహిళా ఓటర్లలో ప్రతి 10 మందిలో 6 సునీత సైడ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పని చేయట్లేదు అంటారా? కాంగ్రెస్ పార్టీ పని చేయట్లేదు, ఫ్రీ బస్ పని చేయట్లేదు. అయితే ఇక్కడ ప్రతి 10 మందిలో 6 మహిళల సెంటిమెంట్లో ఇక్కడ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇంతవరకు క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. సీతక్క తిరుగుతున్నారు గ్రౌండ్ లో, మంత్రి వాళ్ళు తిరిగితే ఏమొస్తుందండి? మంత్రులు 8 మంది మంత్రులు, 12 మంది మంత్రులు తిరుగుతున్నారు, 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఒక్కొక్క డివిజన్కి ఒక 10 మంది బెల్టే ఉంది. బీఆర్ఎస్ కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక 20 మంది బెల్టే ఉంది. ఓటర్ల కన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కంపేర్ చేస్తానంటే. ఒక్కోసారి జూబ్లీహిల్స్. అయితే ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళేమో మహిళల్ని టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడైతే మహిళల్ని టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ని చేస్తారో అక్కడ సైడ్ కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈవిడికి మైనస్ ఏంటంటే సెల్ఫ్ గోల్, వాయిస్ పవర్ లేకపోవడం. కొంత అంటే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వాయిస్ పవర్ లేకపోవడం. ఓటర్ ఇది ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? ఒక సూటిగా ప్రశ్న చెప్తాను. ఒక ఓటర్ నన్ను అడిగాడు ప్రశ్న, మేము సునీతని గెలిపించుకుంటామండి, గెలిపించుకున్న తర్వాత మాకు ఏదైనా సమస్య వస్తే ఒకవేళ సునీత గారి దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత ధైర్యంగా ఫోన్ చేసి అవతల వాళ్ళని మాట్లాడగలదా అని ఒక ప్రశ్న అడిగారు. అయితే అదే ప్రశ్నకు మళ్ళీ వాళ్ళే ఏం చెప్తున్నారంటే నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడే శక్తి ఉంటుంది,
కానీ ఇక్కడ ఆడపిల్ల అయిపోతుంది, ఈమెకు ఫోన్ ఈమె ఏదైనా పని కావాలని. ఆమె రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె ఎమర్జెన్సీ టైంలో మీరు ఎట్లా పబ్లిక్ కంట్రోల్ చేస్తారంటే నేను వెళ్తాను, నేను ముందు నుంచి నాకు తెలిసి ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. దానికి గనక వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేసుకోగలిగితే ఇంకొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో చాలా ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే ప్రజల్లో పర్సెప్షన్ ప్రకారం అయితే బీఆర్ఎస్ కొంత లీడ్ ఉంది, కాంగ్రెస్ కొంచెం వెనకబడి ఉంది. ఈ 10 రోజుల క్యాంపెయిన్ లో ఏదైనా జరగవచ్చు. రేపు నవంబర్ 2వ తారీఖు మనం ఇచ్చే సర్వే రిపోర్ట్ లో ఏదైతే ఉందో దానికి 1 or 2% ఎర్రర్ ఉంటుంది, 100% అక్కడ తెలిసిపోతుంది. అయితే రాజేష్ గారు ఇంకొక చిన్న విషయం ఇందాక చెప్పాగా సునీత గారికి కలిసి వచ్చే అంశాలని. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు దాని ఏమంటాం అంటే నోటు దురుశ్చర్య అంట. యాక్చువల్లీ ఈ టైంలో ఓటర్కి కావాల్సింది ఏంటంటే అట్రాక్టివ్ వర్డ్స్. కానీ జూబ్లీహిల్స్ లో ఎవరిని తిరగకుండా చేస్తా, మీ మళ్ళీ ఇంటికి రాకుండా చేస్తా, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఏదైతే తన మీద క్యాండిడేచర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుందో ఏది బీఆర్ఎస్ పార్టీ, దాన్ని రెట్టింపు చేసినట్టు అవుతుంది 100%. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వల్ల ఏంటంటే ఒక 5,000 ఓట్లు మైనస్ అవుతున్నట్టు నవీన్ యాదవ్. ఎందుకంటే మాస్ పీపుల్స్ లో కొంత ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే గెలవక ముందే బెదిరిస్తున్నాడు, గెలిచిన తర్వాత ఇంకేమైనా చేస్తాడు బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి తీసుకున్న లైన్ అదే. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఏదైతే నోటు దురుశ్చర్య చేశారో అది ఇంకొంచెం డ్యామేజ్ చేసి క్లియర్ గా ఉంది. సో దీనివల్ల కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశం, అలర్ట్ అవ్వాలి. ప్లస్ చెప్తున్నా కదా వాళ్ళు క్యాండిడేట్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో మనం మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు ఓటర్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలనే మాటలు చాలా కీలకం కాబట్టి వాళ్ళు అది చేసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకునే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిది అన్న దానికైతే చాలా క్లారిటీ ఇచ్చారు, పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు. బూత్ వైజ్ గా పడే ఓట్లు, అట్లాగే బీజేపీ ఎన్ని ఓట్లు చీలుస్తుంది అనేదే ప్రధాన అంశంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక జరగబోతోంది. మరోవైపు సెటిలర్స్ ఓటు కూడా చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కొంత లీడ్ లో ఉంది అని చెప్పినప్పటికీ బట్ ఇట్ ఇస్ ఇన్ డేంజర్ బెల్స్ అనేది అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా అప్పుడు కొంత రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఏది ఏమైనా నవంబర్ 2వ తారీఖు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిపోర్ట్ అయితే ప్రజల ముందు ఉంచబోతున్నాము. అప్పటిదాకా ఈ అనాలిసిస్ తోటి కొంత రాజకీయ పార్టీలు ప్రజల ఓటు మూడు కూడా మారే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా జూబ్లీహిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.